హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆలూ బజ్జీ. ఆలూ బజ్జీ మంచి క్రిస్పీనెస్ తోటి మంచి టేస్ట్ తోటి రావాలంటే ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ ఆలూ బజ్జీని చాలా సింపుల్గా ఒక్క 5 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఏ విధంగానో ఇప్పుడు చూసేద్దాం. మన రెసిపీని స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఆలుగడ్డలను తీసుకొని పీల్అవుట్ చేయండి. పైన పొట్టంతా తీసేసిన తర్వాత ఆలుగడ్డలను శుభ్రంగా కడిగి ఆలుగడ్డలను కత్తితోటి ఈ విధంగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఆలూ స్లైసెస్ మందంగా రాకుండా చూసుకోండి, ఎందుకంటే మందంగా వస్తే మాత్రం సరిగా కుక్ కాదు. ఆలూ స్లైసెస్ నల్లబడకుండా ఉండాలంటే మాత్రం కొన్ని వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ స్లైసెస్ని దాంట్లో వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల శనగపిండి తీసుకోండి. ఇక్కడ నేను బియ్యం పిండితో కలిపిన శనగపిండి తీసుకున్నాను. మామూలుగా అయితే 1.5 కప్పుల శనగపిండి, ఒక 1/2 కప్పు బియ్యం పిండి తీసుకోండి. ఇందులో కొంచెమంత వంట సోడా, ఒక చిటికెడు ఓమా, రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనం పిండిలో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండితోటి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ కలుపుతూ పిండిని కలుపుకుంటే సరి. వాటర్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే సరి. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది బాగా గట్టిగా రాకుండా ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/2 లీటర్ అంత ఆయిల్ని తీసుకొని వేడి చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూ స్లైసెస్ని ఒక్కొక్కటిగా మనం కలిపి పెట్టుకున్న పిండిలో ముంచుతూ ఆయిల్లో వేసేయండి. ఈ ఆలూ బజ్జీలను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచితే మాత్రం ఆలు సరిగా కుక్ కాదు. ఈ ఆలు బజ్జీలను మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. కుకింగ్ ప్యాన్ సైజును బట్టి స్లైసెస్ని ఆయిల్లో వేసి ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఒక 3 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఈ ఆలు బజ్జీలను తీసేసి టిష్యూ పేపర్లో కానీ ప్లేట్లో కానీ వేసుకుంటే సరి. ఇప్పుడు మన క్రిస్పీ టేస్టీ ఆలూ బజ్జీ రెడీ.